అమ్మా నాన్న నాథల పుణ్యక్షేత్రం. హలో, మేము వలాగ్రో బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, మా ఆఫీస్ గచ్చిబౌలిలో ఉంటుంది, ఫ్యాక్టరీ పశమల్లాలో ఉంటుంది. మేము ఇక్కడికి విజిట్ చేసాము. మాకు మా
ఇంకో డైరెక్టర్ ఉన్నారు, ఆయన సజెస్ట్ చేశారనమాట. అమ్మ నాన్న అనాథాశ్రమం ఇక్కడ ఉంది, ఒకసారి పోయి చూసి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మన కంపెనీ తరఫున చేయాల్సిన ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఎంతో కొంత డొనేట్ చేయాలని చెప్తే సరే అని మేమందరం మా స్టాఫ్ మా కొలీగ్స్ అందరం ఇక్కడికి వచ్చాము. మేము అంతా విజిట్ చేసాము. మొత్తం కొత్త బిల్డింగు, అంతకుముందు ఎట్లా పాత బిల్డింగ్లో ఎట్లా ఉన్నారు అంతా వివరించారు వీళ్ళు. ఇక్కడ ఉన్న స్టాఫ్, మెయిన్ మేనేజ్మెంట్, ఇక్కడ ఉన్న వాళ్ళు. ప్రతి బ్లాక్కి వెళ్ళాము. ప్రతి బ్లాక్లో వాళ్ళు కేటగరైజ్ చేశారు. కొంచెం లేచి తిరిగే వాళ్ళు ఒక దగ్గర, పైన ఏమి లేవని వాళ్ళు, కొంచెం డఫ్ అండ్ డమ్ అందులు వాళ్ళందరినీ ఒక దగ్గర అట్లా చేసి నిత్య అన్నదానం వాళ్ళందరికీ టేక్ కేర్ చేస్తూ మొత్తం ఇక్కడ ఒక 30 మంది వరకు స్టాఫ్ ఉన్నారని చెప్పారు వాళ్ళు. సో చాలా బాగా సమాజ సేవ అనేది చేస్తున్నారు. సో అక్కడ వాళ్ళు స్లోగన్ చెప్పినట్టు సేవా భారత్, రండి సమాజానికి సేవ చేద్దాం, భక్తి మనసులో ఉండాలి, సేవ చేతల్లో ఉండాలి అనేది మంచి స్లోగన్. బాగుంది. థ్యాంక్ యూ అండి. వెలాగ్రో బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి వచ్చామండి. మా సిఎఫ్ఓ రామకృష్ణ గారు చెప్పినట్టు మాకు ఒక డైరెక్టర్ సంజయ్ కుమార్ గారు అని ఉన్నారు. యాక్చువల్గా ఆయన సజెస్ట్ చేశారనమాట, ఈ ఎన్జిఓ వీళ్ళు ఇలా చేస్తున్నారు అని ఆయన చెప్పారు. సో మాకు ప్రతి ఇయర్ సిఎస్ఆర్ బడ్జెట్ ఉంటుంది. సో ఈ ఇయర్ మేము ఇద్దామనుకుని మేము విజిట్కి వచ్చాము. సో ఈయన చెప్పిన విధంగానే నిజంగా ఇక్కడ చేస్తున్న సేవ మామూలుగా లేదు అసలు. యాక్చువల్గా ఇంట్లో వాళ్ళకి ఈ రోజులో చేయట్లేదు ఎవరు పెద్దవాళ్ళకి. అలాంటిది రోడ్డు మీద ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చేయడం అనేది నిజంగా చాలా ఇది. అనాథలు మానవ సేవే మాధవ సేవ అన్నారు. అది నిజంగా వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు. సో ఇలాగ ఎక్కువ కంపెనీలు ముందుకు వచ్చి దీన్ని ప్రోత్సహిస్తే కనుక ఇంకా లార్జ్ స్కేల్లో వీళ్ళు చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు మామూలు షెడ్లో ఉండేది, అలాంటిది ఇప్పుడు బిల్డింగ్ కట్టారట. సో ఇంకా మాలాంటి కంపెనీస్ ముందుకు వచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ చేస్తే కనుక, కాంట్రిబ్యూషన్ చేస్తే కనుక ఇంక ఖచ్చితంగా మేలు జరుగుతుంది. సో మాకైతే చాలా సంతోషంగా ఉంది. అంటే ఇచ్చినందుకు ఇది వృధా అవదు అన్న ఒక ఫీలింగ్ మాకుంది. సో నిజంగా ఇది ఇక్కడ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రేట్. ప్రతి ఒక్క ఎంప్లాయీ ఎవరైతే వాళ్ళకి సేవ చేస్తున్నారో నిజంగా అది మామూలు విషయం కాదు. సో మాకు చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ. ఈ అమ్మ నాన్నల పుణ్యక్షేత్రం అన్నది మామూలుగా ఎవరైనా చూసే ఇదేదో పుణ్యక్షేత్రం ఇదేదో అనుకుంటారండి. కానీ ఇక్కడ లోపలికి వచ్చి చూసిన తర్వాత ఎవరూ లేకోకుండా మానసిక చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని చాలామంది సేవ తీసుకొచ్చి చేరదీసి దాదాపుగా ఇప్పుడు 600 మంది ఇక్కడ ఉన్నారండి. ఇంకా 2000 జనాల వరకు కూడా ఇక్కడ మా దగ్గర వసతులు ఉన్నాయి. కాకపోతే దానికి కావాల్సినటువంటి ఇంకా కొన్ని సౌకర్యాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లిఫ్ట్ కానివ్వండి, ఇంకా ఏదైనా కావాలని చెప్పేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి. మా కంపెనీ తరపు నుంచి ఏదో మేము చేయగలిగిన సాయము మేము కొంచెం చేసాము. అలాగే వేరే కంపెనీ వాళ్ళు కూడా ఇటువంటి సంస్థలకి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద హెల్ప్ చేస్తే ఇంకా లార్జ్ స్కేల్లో వీళ్ళు డెవలప్ చేసి ఇటువంటి వాళ్ళను బయట ఏదో వదిలేసినాం అనుకోకుండా ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండి. ఈ గట్టు శంకర్ గారు మరి స్టార్ట్ చేశారు ఇది. తను ఫౌండరు. తనకు తగిలినటువంటి నొప్పి ఇంకా వేరే వాళ్ళకు తగలకూడదని చెప్పేసి మనోభావంతో ఆయన ఇది స్టార్ట్ చేయడం అనేది జరిగిందన్నారు. దినదినాభివృద్ధి జరుగుతుంది కానివ్వండి. ఇటువంటి వాళ్ళను ఉండకూడదని మనం అనుకోవాలి, కానీ ఉన్న వాళ్ళకు వీళ్ళు సేవ చేయడం అనేది చాలా గ్రేట్ అండి. అన్నదానం జరుగుతున్నది, అలాగనే మెడికల్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు ఇక్కడ వీళ్ళకి. చాలామంది డాక్టర్స్ కూడా హెల్త్ క్యాంపెయిన్స్ పెట్టి చేస్తున్నారని చెప్పేసి చెప్పారు ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు. ఎవరు తగ్గ సాయం వాళ్ళు చేసి ఇటువంటి వాళ్ళని ఆదుకోవడం అనేది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి. అలాగే వేరే వాళ్ళు కూడా ఈ రెస్పాన్సిబిలిటీకి సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథాశ్రయంకి నడుపుతున్నటువంటి యాజమాన్యానికి మా శుభాకాంక్షలు. ఎందుకంటే వీరు తీసుకున్న ఇలాంటి నిర్ణయం చాలా అద్భుతమైంది. ఎందుకంటే రోడ్డు మీద అనాథల్లా బ్రతికే చాలామంది ఉన్నారు, మనం చూస్తుంటాం మన కళ్ళ ముందు. అలాంటి వాళ్ళకి వీళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి సేవ చేయడం అనేది చాలా అద్భుతం. ఇది మాటల్లో చెప్పలేనిది. ఇది మేము విన్నదానికి ఇక్కడ చూసిన దానికి చాలా సేవా కార్యక్రమం చాలా బాగున్నాయి వీళ్ళు. ముఖ్యంగా వీళ్ళు చేసే సేవా కార్యక్రమానికి యాజమాన్యానికి మా యొక్క శుభాకాంక్షలు.
వీడు ఇలాగే ఎల్లప్పుడూ చేయాలని ఎంతోమందికి ఇలాగ చేయూత ఇవ్వాలని చెప్పి మా కంపెనీ నుంచి నేను కోరుకుంటున్నాను. మేము అలాగ్రో బయోసెన్సెస్ గచ్చిబౌలి నుంచి వచ్చినాము. ఈ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం చౌటప్పల్లో ఉంది. ఓ మనిషిని మనిషిగా చూడాలి అన్న దాంతో వీళ్ళు ప్లస్ వాళ్ళకు జరిగిన గట్టు శ్రావణి శంకర్ గారు వాళ్ళ నష్టపోయిన వాళ్ళ బ్రదర్ గురించి ఈ ఫౌండేషన్ స్థాపించారు. ఇది ఫస్ట్ 2010లో 50 మెంబర్స్తో స్థాపించి ఇప్పుడు ప్రెజెంట్ 600 మెంబర్స్తో రన్ అవుతుంది. మా కంపెనీ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఈరోజు వాళ్ళకి సమ్ అమౌంట్ డొనేషన్ చేసి ఉండే, అట్నే ప్రతి ఒక్క కంపెనీ సిఎస్ఆర్ ఫౌండేషన్ ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సో మేము వాలాగ్రో బయోసెన్సెస్ కంపెనీ నుండి వచ్చామండి సిఎస్ఆర్ యాక్టివిటీస్ జరిపించడానికి. సో ఎవరైనా కార్పొరేట్ కంపెనీస్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ జరిపించడానికి మంచి ప్లేస్ అండి. మనం అనుకుంటాము అన్నదాశ్రమం ముసుగులో ఏదో జరుగుతుందని. సో ఇక్కడ మీరు వచ్చి చూసి ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని చూసి మీరు సిఎస్ఆర్ ఫండ్ అనేది ఇవ్వగలుగుతారండి. సో చాలా అద్భుతంగా వీళ్ళు అందరికీ సౌకర్యాలు ఇస్తూ వాళ్ళకి ఫుడ్ కానీ అది కానీ ఏ డోకా లేకుండా చూసుకుంటున్నారు. సో సిఎస్ఆర్ ఫండ్స్ కింద కార్పొరేట్ కంపెనీస్ ఎవరైనా వచ్చి ఫండ్ ఇవ్వగలరు. థ్యాంక్ యూ. గట్టు శ్రావణి శంకర్ గారు చాలా అద్భుతంగా ఈ ఆశ్రమాన్ని, ఈ పుణ్యక్షేత్రాన్ని, అనాథల పుణ్యక్షేత్రాన్ని స్థాపించి ఇంత అద్భుతంగా వీళ్ళని సేవ చేస్తున్నారు. అట్లాగే వాళ్ళతో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా సేవ చేయిస్తున్నారు. చాలా గొప్పది. మీరు ఇట్లాగే దీన్ని ఇంకా చాలా ఎక్కువ మందిని అనాథలను దగ్గర తీసి మీరు పెద్ద ఎత్తున ఈ పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేయాల్సింది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం